తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ యాంకర్ యొక్క. గత కొంతకాలంగా సాగుతున్నటువంటి కాకినాడ తునికి సంబంధించినటువంటి జాహ్నవి అంటే అలియాస్ జ్ఞానేశ్వరి పాప ఎక్కడ అంటూ వేచి చూడని వాళ్ళే లేరు. ఇలాంటి క్రమంలోనే రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నటువంటి ఈ కేసులో గతంలో కూడా చాలా వరకు పాపని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు, ఎక్కడికో వెళ్ళిపోయిందా లేదంటే తోటలోనే తప్పిపోయి ఉంటుంది. 40 ఎకరాల్లో పాపని ఎక్కడ గాలింపు చర్యలు చేసి చేపట్టాలి అనేది కూడా ఎవరికి అంతు చిక్కినటువంటి ఒక విధంగా అయిపోయినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాము. అలాంటి క్రమంలోనే రీసెంట్గానే పోలీసులే ఏదైతే బొమ్మలు రిలేటబుల్ తీసుకొని వాటిని ఆ ఫెన్సింగ్కి కట్టేసి దానిపైన బ్లడ్ మార్క్స్ అనేది వేసి అలాగే కింద కొన్ని మాంసపు ముద్దులు అనేవి పడేసి తద్వారా ఈ క్రమంలోనే ఈ బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని పోలీసు వాళ్ళే ఫెన్సింగ్కి కట్టేయడము. దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి బ్లడ్ మార్క్స్ అలాగే కొన్ని మాంసపు ముద్దులు అనేవి అక్కడ వేయటం వల్ల నైట్లో ఏవైనా సరే క్రూర మృగాలు వస్తే కొన్ని ఆచూకీ కింద కనిపిస్తాయి. నిజంగానే పాపనేమన్నా ఈ క్రూర మృగాలే చేసి ఉంటాయా అనే ఒక క్రమంలో కూడా దర్యాప్తు పరంగానే ఈ పని చేసినట్లు కూడా ఏదైతే పోలీస్ శాఖ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూసుకుంటే లేటెస్ట్గా తెలంగాణ నుంచి ఓ వ్యక్తి రావడము, ఆ వ్యక్తి నేను చేస్తున్నటువంటి పూజల ద్వారా పాప ఎక్కడుందో నేను చెప్పేయగలను, నాకు కొంచెం మీరు హెల్ప్ చేయండి, మీ ఇంటి ముందు పూజలు చేస్తాను అంటూ. మరి అది శుద్ర పూజలా లేకపోతే ఇంకేమన్నా తెలియదు కానీ జాహ్నవి యొక్క తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే నేను తెలంగాణ నుంచి వచ్చాను, నేను ఒక పూజారిని అంటూ ఆయన పరంగా కొన్ని వాక్యాలు అయితే చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్తున్నటువంటి తీరు పైన నమ్మకం కలగలేక వాళ్ళని ఇబ్బంది కలిగిస్తూ నేను చేస్తాను అంటూ ఒత్తిడికి గురి చేస్తూ నాకు సంబంధించినటువంటి వస్తువులు అన్నీ కూడా మీరు ఏర్పరచండి, జాహ్నవి ఉంది వస్తాది అంటూ నమ్మకం కలిగిస్తున్నాడా లేదు అనంటే వాళ్ళ యొక్క పేమెంట్ రిలేటబుల్ ఏదన్నా కావచ్చు దాని గురించి ఏమైనా చెప్తున్నాడో తెలియదు కానీ తెలంగాణ నుంచి మరి కాకినాడ వెళ్ళి మరి ఆ తల్లిదండ్రుల దగ్గర నేను కొన్ని పూజలు చేస్తాను దాని ద్వారా జాహ్నవి వచ్చేస్తుందని చెప్పేసి కూడా తల్లిదండ్రులను తప్పుద్రోవ పట్టిస్తున్నట్టు కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇంకా లేట్ అయిపోయింది, ఈ రోజుకైతే నైట్ పడుకోండి, రేపొద్దున మళ్ళీ మనం చూసుకుందాము అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పినట్టు కూడా కొన్ని అయితే వాళ్ళ సమాచారం పోలీసు వాళ్ళకి ఇచ్చినట్టు తెలుస్తుంది. సరే అని పైన వెళ్ళి పడుకోమన్నప్పుడు పైనుంచి ఆయన అర్ధరాత్రి పూట లేచి ఈ పూజ అర్ధరాత్రి చేయాలి, మీరు లేవండి, అర్ధరాత్రి పూట నాకు ఇవన్నీ మీరు సమకూర్చండి, పూజకు సంబంధించినవన్నీ కూడా మీరు సమకూర్చండి అంటూ తల్లిదండ్రులను ఎంత ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాము. అంటే ఎవరో ఒకరు వెళ్ళి ఏదో ఒక రకంగా ఆ తల్లిదండ్రులను ఇంకా బాధపరిచే విధంగానే ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు లేదు అనంటే ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేయగా వచ్చి మరి అక్కడ కొంచెం పరిస్థితిని కొంచెం చల్లపరిచినట్టు తెలుస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ అంటే ఎవరి మతాలపైన కానీ ఎవరి కులాలపైన కానీ మనం వ్యక్తిగతంగా బురద జల్లడం కాదు, లేదు అనంటే వేరే విధంగా కించపరిచి మాట్లాడుతున్నట్టు కాదు. ఆల్రెడీ తల్లిదండ్రులు అక్కడ బాధపడుతూ ఉన్నారు. ఏ చిన్నది పాప విషయంలో ఏది తెలిసినా సరే వాళ్ళు ఎమోషనల్గా కొంచెం టెంప్ట్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఎవరేది చెప్పినా నమ్మేసే విధంగా. ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళు కాల్ చేసి దీన్ని ఆసరగా తీసుకొని జాహ్నవి మా దగ్గరే ఉంది అని అంటూ ఏ పరంగా ఎన్నో వీడియోస్ చేయొచ్చు, ఎన్నో ఫొటోస్ని క్రియేట్ చేయొచ్చు. అలాంటిది కట్లతో కట్టేసినట్టు లేదంటే ఇంకేమైనా రకంగా వీడియోస్ తెచ్చి తల్లిదండ్రులు పంపించి మీ పైన ఉన్నటువంటి ఎన్నో కొన్ని డబ్బులైనా లేదంటే ఏదో ఒకటి ఇప్పుడు వాళ్ళ దగ్గర లేకపోయినా సరే పాప క్షేమంగా ఉండాలంటే ఎవరి దగ్గర అప్పు చేసైనా తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. ఎందుకంటే కన్న పేగు అలాంటివి కూడా క్రియేట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరో ఈ పూజారులు అంటూ ఏదో ఆస్ట్రాలజీ పరంగా ఇంకేవేవేవో కొంతమంది అయితే వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా పాప కోసం పెట్టేసాము ఇది అదంటూ అంటే సో మెనీ క్వశ్చన్స్. ఇక్కడ అసలు పాపకి ఏం జరిగింది అనేది అయితే ఈ జనాలు ఏదైతే ఉన్నారో వీళ్ళు క్రియేట్ చేసేవే ఎక్కువైపోయి ఎవరో అమావాస్య అంటారు, అమావాస్య రోజు ఈ పాపకి ఏదో జరిగిపోయింది అంటారు, లేదంటే ఏవో రాజకీయ నాయకులు రిలేటబుల్ వాట్ ఎవర్ వగేరా. నిజంగా అసలు జాహ్నవి పాపని అడ్డు పెట్టుకుని ఎంతోమంది ఏవో పనులు చేస్తున్నట్టు కూడా ఇక్కడ కొన్ని మనకైతే వ్యాఖ్యలు వినిపిస్తున్నట్టు కొన్ని అక్కడ
ప్రవర్తించే తీరులు ఆ విధంగా ఉన్నాయి. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి ఆ వ్యక్తి డైరెక్ట్గా తల్లిదండ్రుల దగ్గర రావడం ఏంటి, వచ్చి నాకు ఈ పూజకు సంబంధించినటువంటి చేయండి, పాప ఇక్కడే ఉంది, నేను కనిపెట్టగలను, సో ఒకవేళ పాపకి ఏమైనా జరిగినా సరే పాప యొక్క ఆత్మతో కూడా నేను మీతో మాట్లాడించగలనంటూ ఏదేదో పిచ్చి పిచ్చి కూతలు కుయ్యడము. సో ఇలా తల్లిదండ్రులు బాధ పెట్టే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. సో కమింగ్ టు జాహ్నవి పాప గురించి చూసుకుంటే ఇది కిడ్నాపా లేదంటే ఇంకేమైనా జరుగుండొచ్చా? ఒకవేళ అదే 40 ఎకరాల పామాయిల్ తోటలో గనక పాప తప్పిపోయి ఉండుంటే ఇవాళకి పాప తప్పిపోయి 13 రోజులు. నిజంగా 13 రోజులు ఒక 2 ఏళ్ల చిన్నారి తప్పిపోతే అది అస్సలు అది సామాన్య విషయమే కాదు. అలాంటిది పాప యొక్క ఆచూకీ ఇంత కనీసం రవ్వంత కూడా దొరకట్లేదు అని అంటే ఆల్మోస్ట్ 400 పైన సిబ్బంది కలిసి సో గాలింపు చర్యలు చేస్తున్నారు. అడవిలో గాలింపు చర్యలు చేస్తున్నారు. పక్కన నియర్ బై ఉన్నటువంటి ఏవైతే సంపులు, నీళ్లు, సరస్సులు, చెరువులు అన్నిటిలో కూడా గాలింపు చర్యలు చేస్తున్నప్పటికీ పాప ఎక్కడ కూడా కనిపించట్లేదు. తల్లిదండ్రులు ఒక విధంగా, బంధుమిత్రులు ఒక విధంగా, గ్రామస్తులు ఒక విధంగా, సో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క విధంగా ఈ యొక్క విషయాన్ని చెప్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ స్పష్టంగా ఒకటైతే అర్థమవుతుంది, మనకి ఏదైనా ఒక న్యూస్ దొరికింది అని అంటే దాని పరంగా ఎన్నో మిస్సింగ్ విషయాలు అంటే మిస్లీడింగ్ చేసి ఆ విషయాలతోటి వేరే వ్యక్తులను బాధపరిచే విధంగా మాట్లాడేటువంటి స్వభావం ఉన్నటువంటి ఈ జనరేషన్లో ఈరోజు పాప మిస్ అవ్వడము, నిజంగా 13 రోజుల చిన్నారి వెళ్ళినటువంటి ఏదైతే ఇక్కడ మీకు కార్నర్లో ఉంది కదా, సో ఆ ఒక ఫుటేజ్ తప్ప ఈరోజు పాప ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళింది అన్న విషయమే తెలియదు. ఏదైతే ఆ రోజు గణేష్ పాప యొక్క ఫాదర్ ఫ్రెండ్ చూసి నిజంగా ఆ కుక్క అరుస్తూ ఉంది, పాప దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు అని తెలిసినప్పుడు వెంటనే గణేష్కి కాల్ చేసో లేదంటే వాళ్ళ మదర్కి కాల్ చేసో సో ఇంత ప్లేస్ దగ్గర నేను పాపతో ఉన్నాను, పాప దగ్గర కుక్క ఉంది, అసలు మీరు ఇలా వదిలేసారు ఏంటి అని ఆ రోజు ఆ వ్యక్తి మాట్లాడుండినా నిజంగా ఈరోజు పాప ఇంత దూరం వెళ్ళుండేది కాదు. ఏదైతే ఈ 15 నిమిషాలు 20 నిమిషాల గ్యాప్ వ్యవధి ఏదైతే ఉందో ఈ వ్యవధిలోనే పాప మిస్ అయిపోయింది. అంటే ఈ మిస్సింగ్లో ఆల్మోస్ట్ అందరూ కూడా మరి వెతికారా లేదా సాయంత్రం వరకు కూడా అలానే కాలక్షేపం చేశారా అనేది తెలియదు. కానీ సో ఈవినింగ్ అయ్యింది పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేసి పాప మిస్ అయిందని చెప్పడానికి. అంటే ఆ ఈవినింగ్ నుంచి టిల్ డేట్ ఇవాళ 13 days వరకు కూడా పాపని వెతుకుతూనే ఉన్నారు కానీ ఎక్కడ కూడా పాప కనిపించలేదు. అలాగే అనిత గారు కూడా రావటం జరిగింది. సో మేడం వచ్చి కూడా సో మీ పాప యొక్క పూర్తి బాధ్యత మాది, ఎక్కడుందో కనుక్కుంటామంటే ప్రతి ఒక్కరు కూడా ఓదారుస్తున్నారు, అందులో తప్పేమీ లేదు. కానీ ఎన్ని వచ్చినా ఎంతమంది మాట్లాడినా సరే ఆ క్షణపాటి ఓదార్పే తల్లిదండ్రులకు దొక్కుతుంది తప్ప ఆ క్షణపాటి ఓదార్పే తల్లిదండ్రులకు దక్కుతుంది తప్ప మిగతా అక్కడ నిజంగా ఎలాంటి యూజ్ లేకుండా అయిపోతుంది. అంటే ఎంతోమంది వచ్చి అక్కడ గాలింపు చేయరు. అంటే నిన్న తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇంకా వెతికి అలసిపోయిన వాళ్ళు వాళ్ళ గుడారాల్లో వాళ్ళు సైలెంట్గా కూర్చున్నారు. అంటే ఎవరు కూడా అంటే ఇంకేం చేస్తారు, 40 ఎకరాల్లో డ్రోన్స్ తోటి, డాగ్ స్క్వాడ్ తోటి, అలాగే థర్మల్ డ్రోన్స్ని కూడా ఉపయోగించి వాళ్ళకి తోచినంత వరకు దానికి మించే ఎక్కువగా పెట్టి చూస్తూ ఉన్నప్పటికీ పాప యొక్క ఆచూకీ ఎక్కడా కనిపించట్లేదు. నిజంగా మనం మూవీస్లోనే చూస్తూ ఉంటాం ఇలాంటివన్నీ, కానీ మూవీస్లో అయినా ఓ ఎండ్ ఆఫ్ ది డే ఎండింగ్కి అసలు దొరికారా లేదా అనేది తెలుస్తుంది. కానీ 13 రోజుల నుంచి అంతు చిక్కకుండా నిజంగా సీరియల్ లాగానే ఇది కొనసాగుతూనే ఉంది. మరి కావాలని ఎవరైనా చేస్తున్నారా, పాపని కిడ్నాప్ చేసి ఉంటారా, లేదా పాపని ఏమైనా చేసి ఉంటారా, లేదు అంటే ఈ తెలియని వ్యక్తులు వచ్చి ఇంటి ముందు నుంచొని ఈ ఎంక్వైరీస్ చేయడం ఏంటి, లేదు అంటే ఇంకేమైనా ఇందులో ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతూ ఉంటే ప్రతిరోజు దినదిన గండంలో గడుస్తుంది. కానీ తెలియని ఒక భయం ఏర్పడుతుంది. నిజంగా 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా పాప దొరకాలని ఎంతగా అసలు తాపత్రయపడుతున్నారు అంటే ఒక వీడియోలో చూశాను, పాప దొరకాలని వాళ్ళు బోనాలు ఎత్తినట్టు, సో దేవుళ్ళకు మొక్కుతున్నట్టు, స్కూల్ రిలేటబుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లలు కూడా జాహ్నవి పాప దొరకాలంటూ ప్రేయర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ అయినప్పటికీ ఎక్కడ యూజ్ లేదేమో. నిజంగా మా మీడియా తరపు నుంచి కూడా మేము నిజంగా బలంగా ఆశిస్తాం పాప ఖచ్చితంగా దొరకాలి అని. అసలు ఏం జరగకూడదు పాప కానీ రోజులు గడుస్తున్న కొద్దీ సన్నగిల్లిపోతుంది, అసలు నా విశ్వాసం పోతుంది, అసలు పాప కనిపిస్తుందా అనే నమ్మకం కూడా దొరకదు. అలాంటి క్రమంలో ఇలాంటి వాళ్ళు ఎవరో వచ్చి నేను తెలంగాణ నుంచి వచ్చా, నేను ఆంధ్రలో ఉన్నాను, నేను ఆ రాష్ట్రం నుంచి వచ్చా, ఈ రాష్ట్రం నుంచి వచ్చా, నాకు ఈ మంత్రాలు తెలుసు, ఆ పూజలు తెలుసు, నేను పాపను బతికిస్తాను, లేదంటే పాపను తీసుకొచ్చేస్తాను, బతికి తీసుకొస్తాను అంటే
ఏదో అయిపోతుందని మా ఇంటెన్షన్ కాదు. అసలు పాపకి ఏం జరిగింది? పాప రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. కానీ ఇలాంటి వాళ్ళు అసలు మరి ఏ విధంగా ఇంత మిస్‌లీడింగ్ చేస్తూ ఉన్నారు అనంటే, ఆ వ్యక్తుల్లో ఎవరైనా సరే ఈయనను పంపించుంటారా? అంటే కిడ్నాప్ ఏమైనా చేసుంటారా? ఈ విషయంలో కూడా దర్యాప్తు అనేది జరుగుతుంది. చూడాలి మరి అసలు పాపకి ఏం జరిగి ఉంటది? క్షేమంగా రావాలని మనందరం కూడా ఆశిద్దాం. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఏమైనా అప్డేట్ ఉంటే డెఫినిట్‌గా మీ వరకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.